అప్పారావు బెట్ గాయత్రి బెట్ కాకుండా బెట్ దాకా వెళ్ళిపోయి ఎవరైతే ర్యాంక్ అయింది ఏమో మరి ఆడపిల్లరేమో. ఇదిగా అబ్బాయి నువ్వు ఆడపిల్లల తాదుకా మగపిల్లల తాదుకా? పంతులు గారి తాలూకా అండి. గురుగారు ఇప్పుడు అచ్చు పెళ్లి కొడుకులా ఉన్నారు. పెళ్లి కొడుకులా ఉండక పంతులు గారిలా ఉంటాడేంట్రా? బాబా పంతులు గారు రమ్మంటున్నారు. ఏం పంతులు గారు ఒంట్లో పడలేదా? గురుగారు గిట్ట ఎక్కడుంది? ట్రీట్మెంట్కి కాదురా సన్నాసి, పేట్ల మీదకి. ఓ. బాబా నీ పెళ్లి చూస్తాననుకోలేదమ్మా. ఓ మంచి మనిషితో పెళ్లి అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ కూడా ఉంటుంటే ఎంతో బాగుండేది. అవును, ఆ అదృష్టం లేకుండా చేశాడు దేవుడు. మీ కొడుకుని మీకు దూరం చేసింది దేవుడు కాదు, అప్పారావు. నిప్పును చూసి పప్పు అనుకుంటున్నారు. మీ అన్నయ్య శివాజీ కూడా అలాగే అనుకున్నాడు పాపం. మా అన్నయ్య మీకెలా తెలుసు? నాకన్నా నిన్ను చేసుకుంటున్న అప్పారావుకి ఇంకా బాగా తెలుసు. ఎలా? బ్రేకింగ్ న్యూస్లు ఎలా తెలుసు అని అడగకూడదు, ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుగు వార్తలు తీసుకురండి. పెళ్లి కూతురు ఏంటి ఎవరు తీసుకురాకుండా షోలోగా వస్తుంది? స్కూల్కి ఒంటరిగా వెళ్తుంది కదా, అలవాటు అయిపోయినట్టు. నీకు మా అన్నయ్య తెలుసా? నిన్నే అడిగేది. తెలుసు. ఏం చేశావు నా కొడుకుని ఏం చేశావు? చెప్పురా, చెప్పురా. ఏం చెప్పినట్టు నిజంగానే డబ్బు కోసం మా అబ్బాయిని చంపేస్తావా? చెప్పు, నా కొడుకుని ఏం చేస్తావు? మర్యాదగా అడిగితే ఆడెందుకు చెబుతాడండి. చెప్పరా, నా కొడుకుని ఏం చేశావు? చెప్పరా. ఏం చేశావు నా కొడుకు? నా కొడుకుని పొట్టను పెట్టుకుని కాకుండా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకున్నావురా? నాశనం చేద్దాం అనుకున్నావురా? అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందో నేను చెప్తాను. 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వీళ్ళ అబ్బాయి దుబాయ్ వెళ్ళి రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి లక్షలు సంపాదించాడు. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ దారిలో అప్పారావుని, వీరబాబుని, బాబ్జీని కలిసి అడ్రస్ అడిగితే అతని దగ్గర డబ్బు ఉందని తెలుసుకుని అక్కడికక్కడే చంపేసి ఆ రాత్రే దహనం చేసేశారు. లాటరీ తగిలిందని పెద్ద బిల్డప్ ఇచ్చి నిజం బయటపడకుండా ఉండటానికి అందులో కొంత డబ్బు వీరబాబు, బాబ్జీలకి దుబాయ్ పంపించేశాడు. అలాంటి బుద్ధే ఉంటే లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ ఎందుకు కట్టిస్తాడు? మంచోడని మార్కులు కొట్టేయడానికి. వీడు మోసగాడు అయితే ఈ పిల్లల్ని చూసి చేసుకుంటాడు. రేపు ఎప్పుడైనా నిజం వీళ్ళకి తెలిసినా అల్లుడైపోతాడుగా. కేసులు అవి పెట్టకుండా ఉంటారని ఇంకా చూస్తారేంట్రా తన్ని తెరమీక. వాడిని కొట్టడం కాదు, చంపేయాలి. ఇలాంటి మంచోడు బతుకుంటానికి వెళ్ళి చంపేయండి. ఏంట్రా ఇది కొత్త పలుకుతున్నారు? ఎందుకు పలకరు? వాడు చేసిన పాపంలో వీళ్ళకి వాటా ఉందిగా. అవును ఉంది. మీ అబ్బాయిని అతను చంపలేదండి, అదో యాక్సిడెంట్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తను ఎంతో ప్రయత్నం. తను చనిపోయిన విషయం మీకు చెప్పొద్దని శివాజీ మాట తీసుకున్నాడు. మీ అబ్బాయి ఇచ్చిన డబ్బు మీకు ఇవ్వడానికి మీ అడ్రస్ కోసం తను ఎంతో ప్రయత్నించాడు. అందరం కష్టాల్లో ఉన్నాం, ఆ డబ్బు పనిచేసుకుందామని మేము ఎంతో ఫోర్స్ చేసాం. అయినా వాడు వెళ్ళలేదు. ఏమైనా సరే ఆ డబ్బు మీకు ఇవ్వాల్సిందని పట్టుబట్టాడు. అప్పుడు మేమే బేబీ అన్న ఆవిడ చేత మీరు చనిపోయారని, మీ అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని అబద్ధాలు చెప్పారు. వాళ్ళు ఎలాగూ లేరు, ఇప్పుడైనా ఆ డబ్బు పనిచేసుకుందామని మేమే ఒప్పించాం. అప్పుడు కూడా మా కష్టాల గురించి ఆలోచించి తలా 2 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బుతో మీ అబ్బాయి పేరు మీద స్కూల్ కూడా కట్టించాడండి. మీరు చెప్పే కట్టుకథలు ఎవరు నమ్ముతాడు రా? నువ్వు చెప్పే పెట్ట కథలు నమ్మాలేటి ఎదొద్దు కొడక. అది కాదు రాజు గారు. నోర్మయ్య, చేతనైతే మంచోడికి మంచి చేయాలి కానీ చెడు చేస్తావా? ఆడు ఎంత మంచోడు కాకపోతే 1 నెల సోగాలకు తాగట్టు పెట్టి ఈయనకి ఆపరేషన్ చేస్తాడు. ఆడెంత గొప్పడు కాకపోతే ప్రేమించి నా కూతుర్ని కోట్లాస్తుంది కాదని ఈ పిల్లని చేసుకోవడానికి రెడీ అవుతాడు. సమయానికి షోకర్ వచ్చి నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే బంగారు లాంటి కుర్రాన్ని పనిచేసాడు కదరా. సైలెంట్ గుర్తొచ్చింది రాజుగారు. రేపు అమ్మవారి జాతరకి దున్నపోతుకు బదులు ఎరైటీగా ఈ ప్రెసిడెంట్ మళ్ళీ ఇచ్చేస్తే ఎలా ఉంటదంటారా? ఆ పని చేయండి, ఊరు బట్టి పెడ వదిలిపోద్ది. ఎడీడు నిజం తెలుసుకోకుండా నా కొడుకు పోయిన బాధలు అనవసరంగా నేను చేసుకున్నాను. అది క్షమించు బాబు. అంత మాట అనకండి. మీ ప్లేస్లో ఎవరున్నదో చేసేవారు. అయ్యగారు పంప అంటుకుంది. మన మేడగారేంట్రా? అంటుకుంది మేడే. అమ్మాయి గారు నిద్ర మాత్రం మిగేశారండి. ఆగండి, మీరేం వెళ్ళక్కర్లేదు. అమ్మాయి గారు ఇక్కడ తీసుకుంటాం. ఇది మన సొంత ముచ్చులో మన
ఇప్పుడు నేను చెప్తుంటా. అదేంటమ్మా అలా మురిగేశా? నాకు బతకాలని లేదు. ప్రేమించి నీ అప్పారావు గడితో ఎలాగో పెళ్లి జరగట్లేదు. ఇక నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? అదేంటమ్మాయి గారు అలాంటారు? నాన్నగారు ఉన్నారు, బామ్మగారు ఉన్నారు, నేనున్నానమ్మా, నేనున్నాను. మీరు ముగ్గురు లేకపోయినా పర్వాలేదు, నాకు వీడొక్కడుంటే చాలు. తిన్నావు అప్పరం, అది నేను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాను. నువ్వు కాదంటే చచ్చిపోతుందయ్యా. అది కాదండి గాయత్రి. గాయత్రి సంగతి నువ్వు మర్చిపోవయ్యా. అలా అన్న ఇచ్చిన 15 లక్షలకు ఇంకో 15 లక్షలు వేసి నేను పంచి సంబంధం చూస్తానయ్యా. ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తానయ్యా. నా బంగారు కదా ఒప్పుకోవయ్యా. కానీ గాయత్రికి ఇచ్చిన మాట. నాకు మాట ఇచ్చారు, కానీ తనకు మనసు ఇచ్చారు. ఆ అమ్మాయిని చేసుకోవడమే న్యాయం. అది అలా గట్టేటండి. అమ్మాయి గారు మీరు లేవకండి, మీరు అసలు పేషెంట్. పేషెంట్ లేదు, వంకాయ లేదు, పోవదలికి. అంటే మీరు నిద్ర మాత్రం మిగలదా? నాకే రోగం? ఎంత నాటకం ఆడావే. లేకపోతే ఇక్కడ పెళ్ళైపోతుంటే అక్కడ ఆడదేవదస్లా విరహ గీతం పాడుకోమంటావా? బాబు ముహూర్తానికి 1 నిమిషమే టైం ఉంది. పెళ్ళుందా లేదా? ఉంటే ఎవరెవరు చేసుకుంటారో వచ్చి కూర్చోండి. మేమే చేసుకుంటాం. అమ్మా పట్టు జడ పెడతారమ్మా. శోభనానికి కట్టుకుంటారులే. పంతులు గారు మీరు కానీ ఏం అక్కర్లేదు. అవునరా, మీరు దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చారు? దుబాయ్ ఎవడు వెళ్ళాడు? ఆ సీన్ గారు సీట్ చేసి మమ్మల్ని మధురపుడు పుంతలు కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు కదా. ఎదుటోళ్ళని మోసం చేస్తే అంతే మరి. అప్పారం చూడండి, అందరికి మంచి చేశాడు. రాజుగారికి అల్లుడు అయిపోయాడు. రాజుగారు అల్లుడా మజాక. అదిలే అధరమా మధురమా ఒదిగే కరువమా